అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. వారితో మాట్లాడి 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. త్రిపుర గారు నమస్కారం అండి. గురువుగారు, ఈ 2026 శ్రీ పరాభవ నవ సంవత్సరంలో మొదటి రాశి అయిన మేషరాశికి ఏ విధంగా ఉందో తెలుపుతారా గురువుగారు? సో త్రిపుర గారు, మనం శ్రీ పరాభావ నామ సంవత్సరంలో ఉన్నాము. ఈ మీనింగ్లో ఏంటంటే పరాభవం. ఓకే, పరా అంటే దూరంగా ఉండటం, అభావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, భయపడుతూ ఉండటంలో ఉంటుంది కదా, ఈ సిచ్యువేషన్ అనుకోవాలి. శ్రీ పరాభావ నామ సంవత్సరం అంటే మనకి పిరికితనానికి దూరంగా ఉండాలి, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్కి దూరంగా ఉండాలి అని చెప్పుకోవాలి. ఫస్ట్ ఏంటంటే, అసలు ఎవరు మనం ఎందుకు భయపడుతూ ఉంటాం చెప్పండి? మనం భయపడకుండా భయానికి దూరంగా ఉండాలి. ఎందుకు ఫస్ట్ భయపడతామంటే, ఎప్పుడైతే మనం అధర్మబద్ధంగా ఏదైనా పని చేసినప్పుడు, సమాజానికి వ్యతిరేకంగా ఏదైనా పని చేసినప్పుడు, చేయకూడని పనులు చేసినప్పుడు లోన బాధపడుతూ దూరంగా ఉంటూ ఉంటాం అనమాట. అయితే శ్రీ పరాభావనామ సంవత్సరంలో అలా ఎవరైనా కనుక తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా కనుక ఎగనెస్ట్ ధర్మానికి వ్యతిరేకంగా కనుక వెళ్ళుంటే వాళ్ళకి ఎక్స్పోజ్ అయిపోతాయి స్కాములు లాంటివి. వాళ్ళు ఏమైనా తప్పులు చేసినా, రాజకీయ నాయకులు ఉన్నా, మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉన్నా, సి లెవెల్ పొజిషన్లో ఉన్నా, ఇలాంటి వాళ్ళు లేదంటే తెలిసి ఇంటెన్షనల్గా వాళ్ళు పబ్లిక్ ఒక రకంగా ఉండి లోన ఇంకొకటి చేస్తూ, వాళ్ళ స్టాఫ్తో ఒక రకంగా ఉండి లోన ఇంకొక విధంగా ఉంటే ఏదైనా గిల్టీ పనులు చేస్తే అవన్నీ బయటపడిపోతూ ఉంటాయి. అప్పుడేమవుతుంది? పరాభవం ఎదురవుతుంది అని చెప్తారు. అంటే ప్రతి ఒక్కరికి పరాభవం అవ్వదు. ఎవరైతే అధర్మబద్ధంగా తెలిసి తెలవక ఉంటామో ఆ యొక్క తప్పులకి మనకు బయటకు కనిపించేస్తుంటుంది. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని తెలుసుకుంటామో సన్మార్గంలో వెళ్తాము. ఎప్పుడైతే మనకు తెలవకుండా రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయిన రిజల్ట్ రాదనమాట. సో శ్రీ పరాభావనామ సంవత్సరం అది ధర్మబద్ధంగా ఉండే వాళ్ళకి, హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి అద్భుతమైనది. తెలిసి తెలక తప్పులు చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇది వాళ్ళ యొక్క పతనాన్ని చూస్తూ ఉంటుంది, అపజయం వస్తుందని చెప్తూ ఉంటారు. సో ఈ పరాభావనామ సంవత్సరంలో 12 రాసులకు ఎలా ఉందో మనం చూద్దాం. ముందుగా ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. శ్రీ స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి ఐశ్వర్యాన్ని, భోగాన్ని, సంతోషాన్ని శ్రీ పరాభనామ సంవత్సరంలో ఇవ్వాలి. అమ్మవారు ఎలా ఇవ్వాలంటే, స్వర్ణలక్ష్మి అమ్మవారు లక్ష్మీదేవి పరబ్రహ్మ స్వరూపిణి అంటారు. ప్రతి ఒక్కరికి మనకి బ్రహ్మతత్వం కలిగి ఉండాలంట. అంటే ఏంటి? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆ ప్రాబ్లమ్స్ మన దగ్గర రాకూడదు. మనం ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా 10 మందిలో దూసుకొని పోయే ఒక తత్వం, నిరంతరం సంతోషంగా ఉండే ఒక భావం కలగాలంటే అదే పరబ్రహ్మ స్వరూపం అంటారు, పరబ్రహ్మ తత్వం అంటారు. ప్రతి ఒక్కదాన్ని హోలిస్టిక్గా మనం చూడటం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా మనం ఒక్కళ్ళకి మైండ్ అమ్మవారు మనకి ఇవ్వాలని, ఇమ్మీడియట్గా మనకి రాజ్యం దేహి, ప్రతి ఒక్కళ్ళకి మంచి పొజిషన్లో ఉండాలి, మిడ్ లెవెల్ పొజిషన్లో ఉండాలి, సీనియర్ లెవెల్ పొజిషన్లో, వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్, సి లెవెల్ పొజిషన్లు చేయాలి ప్రతి ఒక్కళ్ళు. ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి సహజంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయండి. తర్వాత వాళ్ళ మాటకి ఎంతో గౌరవం ఉండాలి, 10 మంది వాళ్ళని ఫాలో అవుతూ ఉండాలి. రాజ్యం దేహి, ధనం దేహి, విపరీతమైన ధనం ఉండాలి వాళ్ళందరికీ. ఎక్కడ ఉండాలి? ఇంట్లో ధనం ఉండాలి, ఆఫీస్లో ధనం ఉండాలి, పర్సులో ధనం ఉండాలి, బ్యాగ్లో ధనం ఉండాలి, ఎక్కడికి వెళ్తే అక్కడ ధనం ఉండాలండి వాళ్ళకి. సర్వకామాంచ సిద్ధి, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకున్న కోరిక ఆన్ ది స్పాట్లో నెరవేరాలి. ఎప్పుడో కాదు, ఈ కొంతకాలం కష్టపడి కొంతకాలం ముసలి తర్వాత కాదు, కొన్ని వేల జపాలు చేసిన తర్వాత కాదు, ఆన్ ది మూమెంట్లో వాళ్ళు అనుకున్నది పని జరిగిపోవాలన్నమాట. అలాంటి గొప్ప శక్తి స్వర్ణలక్ష్మి అమ్మవారు ఈ మేషరాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాము. ఈ రాశిలో ఉన్నవాడు నక్షత్రాలు అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం. నెక్స్ట్ పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి చూ, చే, చో, లా, లీలో, ఆ అనే లెటర్స్ కూడా ఇందులో ఉంటుంది. ఇందులో మనం ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత మనం చూద్దాం. ఆదాయం 11, వ్యయం 5. ఏమర్థమైందండి దీన్ని బట్టి మీకు? ఆదాయం 11 ఉంది, వ్యయం 5 అంటే ఏమని చూపిస్తుంది మీకు? అంటే సంపాదన 11 ఉంటే ఖర్చు 5 ఉంటుందండి. అంతే, కరెక్ట్, బాగా అర్థం చేసుకున్నారు. అంటే ఈ ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం చాలా విపరీతంగా వచ్చే అవకాశం ఇంకో ఉంటుంది. రెండోది రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకి ధనం అయితే విపరీతంగా ఉంటుంది, కానీ వీళ్ళ చుట్టూ గౌరవించే వాళ్ళు కొద్ది మందే ఉంటారు, అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ విషయం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అవమానించే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు, నమ్మించి మోసం చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు ఈ రాశి వాళ్ళని. ఈ ఒక్క విషయమే తప్ప మిగతా అన్ని విషయాలు వీళ్ళకి చాలా చక్కగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకి గ్రహాలు చూసుకుంటాం అనుకోండి, ఫుల్ ఇయర్ అంట 12వ స్థానంలో శని ఉన్నారు, గురువు వచ్చేటప్పటికి 3వ స్థానంలో ఉన్నారు, రాహుకేతువులు వీళ్ళకి
కుంభరాశిలోను, తర్వాత సింహరాశిలో ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి ఏం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అంటేనండి, 12వ స్థానంలో గురువు 3వ స్థానంలో, తర్వాత జూన్ తర్వాత 4వ స్థానంకి వెళ్తూ ఉన్నారు. రాహుకేతువులు 11వ స్థానంలో, తర్వాత 5వ స్థానంలో కేతు ఉన్నారు. ఇందులో ఎక్కువగా ఉన్న మెజారిటీ ఉన్న గ్రహాలు ఇలా అదృష్టం ఏమంటేనండి, శనికి విపరీత వేద ఉండటంతో ఫస్ట్ 6 నెలలు ఏలినాటి యొక్క శని ప్రభావం వీళ్ళ మీద ఉండదు. మిగతా గ్రహాలు కూడా వీళ్ళకి విపరీత వేద ఉండటంతో గురువు మారిన తర్వాత గురువు 4వ ఇంట్లో ఉండి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నప్పటికి కూడాను విపరీత వేద ఉండటంతో అంటే ఇబ్బందులు పెట్టాల్సిన ఏ గ్రహాలు ఉన్నాయో అవి వీళ్ళకి ఇబ్బంది పెట్టడం లేదు. సంతోషకరమైన వార్త ఏంటంటే ఇది. అయితే వీళ్ళకి శని మనం చూసుకుంటే ఏలినాటి శని నడుస్తూ ఉంది వీళ్ళకి. ఏలినాటి శని టైంలో కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి? కొత్తగా బిజినెస్లు పెట్టేటప్పుడు, కొత్త వాళ్ళతో పరిచయాలు చేసుకునేటప్పుడు, కొత్తగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు వీళ్ళకి ఏమంటారు, దేవదూతలు చక్కగా వీళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటారు. కానీ అవసరం అయిపోయిన తర్వాత ఆ దేవదూతలు మాయమైపోతారు, వాళ్ళ ప్లేస్లో రాక్షసులు కనిపిస్తారు. ఇలాంటి భ్రమలకు గుర్తయ్యే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒక్క విషయంలోనే వీళ్ళు గనక పాటిస్తే శ్రీ పరాభావనామ సంవత్సరంలో వీళ్ళు చేసిందల్లా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, విజయం సాధించుకుంటారు. ఒకే ఒక ప్రిన్సిపల్, కొత్తగా ఎవరు నమ్మొద్దు, కొత్తగా ఏ బిజినెస్ స్టార్ట్ చేయకూడదు, హరిగా ఏది స్టార్ట్ చేయకూడదు. చక్కగా హార్డ్ వర్క్ చేసుకోండి, డిసిప్లిన్ ఉండండి, కన్సిస్టెంట్గా వర్క్ చేయండి, రిజల్ట్ వస్తుంది. చక్కగా మీరు కుటుంబ సభ్యులంతా ఎంజాయ్ చేయండి. ఇది కాకుండా వేరేది ఏదైనా చేయాలని చేస్తే అక్కడ మీకు దేవదూతలు కనిపిస్తాయి ప్రస్తుతానికి, తర్వాత వేరే వాళ్ళు కనిపిస్తారు ఆ ప్లేస్లో. అందుకని మనకి మహర్షుల సంస్కృతంలో ఏం చెప్తారంటే, మానహాని అంటే అవమానం చేయాలని చేతులకి కంకణాలు కట్టుకొని రెడీ కూర్చొని ఉన్నారు వీళ్ళకి. తర్వాత నిత్య సంవాద దారిద్ర్యం, ఎప్పుడు గొడవలు పెట్టుకోవాలని కరెక్ట్గా చాలా కూర్చొని ఉంటారు. గమనించుకోండి, గొడవలు పడే ఎవరితో మీద కావాలని రేకిస్తున్నా, రెచ్చగొడుతున్నా తెలివితేటలుగా ఆ ప్లేస్లో ఉండకుండా వెళ్ళిపోవాలి రాసి వాళ్ళు. అనవసరంగా గొడవలు పోయి ఎటో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ధనానికి కొంచెం ఇబ్బంది పడతారు, సహజంగా నమ్మించి మోసం చేస్తారు వీళ్ళని. అందుకే చెప్పాను కదా, దేవతల కళ్ళకు కనిపిస్తూ ఉంటారు, పొగిడేసి తగా తీసుకుని వెళ్ళిపోతుంటారు. ఈ ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. గురువు వీళ్ళకి 3వ స్థానంలో ఉన్నారండి. గురువు 3వ స్థానంలో ఉంటే మ్యారేజెస్ బాగుంటుంది, తీర్థయాత్రలు తిరుగుతారు, ధన ప్రవాహం బాగుంటుంది. అయితే ఒక విషయంలో మనకేం చెప్తారంటే అతి క్లేశం బంధువైరం, ఉద్యోగ భంగం అని చెప్తారు. కొన్నిసార్లు వీళ్ళకి ఉద్యోగంలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే 90% ఏం కాదు, వీళ్ళు చక్కగా మేనేజ్ చేసుకునే ఒక కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది. జనరల్గా మనకి మహాభారతంలో దుర్యోధనుడు 3వ స్థానంలో, తన యొక్క పుట్టిన జన్మ రాశిలో 3వ స్థానంలో గోచారంలో ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముళ్ళందరిని పోగొట్టుకోవటం, రాజ్యం అంతా పోగొట్టుకోవటం జరిగిందని చెప్తారు. అయితే ఈ రాశి వాళ్ళందరికీ అలా జరుగుతుందని మనం అనకూడదు. వీళ్ళకి విపరీత వేద కాన్సెప్ట్ ఉండటంతో అంత సీరియస్ లాంటి ప్రాబ్లమ్స్ అయితే జరగవు, కానీ పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం వీళ్ళు. తర్వాత గురువు మారుతూ ఉంటారండి. అగైన్ గురువు మారిన తర్వాత కూడాను కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా చక్కగా ఉంటుంది. రాహు వీళ్ళకి బ్రహ్మాండంగా అదృష్టాన్ని ఇస్తున్నారు. ఎలాంటి అదృష్టాన్ని ఇస్తారంటే, వీళ్ళకి గుర్రాలు, ఆవులు, ఏనుగులు లభించుట అని మనకు శాస్త్రాలు రాశారు. కానీ ఇలాంటి కాదు కదా, ఈ మోడర్న్ టైంలో వీళ్ళకి సపోర్టింగ్ సిస్టమ్ ఎక్కువ వస్తుంది. కంప్యూటర్, చాట్ జీపీటీలు, జెమినీలు, తర్వాత ఏదైనా గనక ఇంటర్నెట్, ఫారిన్లో ఉన్న కనెక్షన్స్, లాంగ్ డిస్టెన్స్ చేయడం ద్వారా మూవీస్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీస్, యాక్టింగ్, ఇలా ఇంటర్నెట్, ఇలాంటి వాటికి సంబంధించిన వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి విపరీతంగా కలిసి వస్తుంది. స్పెక్యులేటివ్, ఆన్లైన్ బిజినెస్, ట్రేడింగ్, ఇలా రకరకాలన్నీ వీళ్ళకి చక్కగా కలిసి వస్తుంది. మనకేం చెప్తుంటే గో జీవ గజ సంఘానం క్షీరాన్నాది సుఖ భోజనం అంటే అది లేదు కాబట్టి జనరల్గా మనకి టెంపరీగా ఇలా అనుకోవాలన్నమాట. అలానే వీళ్ళకి కార్లు కొనుక్కున్నా, వీళ్ళకి ఎంప్లాయీస్ ఉన్నా చక్కగా సపోర్ట్ ఇస్తారని మనం చెప్పుకోవచ్చు. సో ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ వీళ్ళ అదృష్టం ఏమంటే, బాగా ఇబ్బంది పెట్టాల్సిన గ్రహం ఇబ్బంది పెట్టడం లేదు, ఇవ్వాల్సిన గ్రహం విపరీతంగా ఇస్తూ ఉంది. కాబట్టి 2026 శ్రీ పరాభావనామ సంవత్సరంలో వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుందని గమనించుకోవాలి. గురువు గారు, ఇప్పటి వరకు మనం మేషరాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకున్నాం. ఇప్పుడు వాళ్ళ నక్షత్రం ప్రకారం ఏ విధంగా ఉంటుందో తెలుపుతారా గురువు గారు? ఇది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ అండి. మేషరాశి అనగానే అందరికీ ఒకేలాగా ఉంటుంది అనుకోకూడదు. నక్షత్రం ప్రకారం తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అశ్విని నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, సంపదలు ఉంటుంది, హెల్త్ బాగుంటుంది, ధనమయంగా ఉంటుంది, సుఖం ఉంటుంది. ఇంకేం కావాలి చెప్పండి వీళ్ళకి. సో ఈ నక్షత్రం వాళ్ళకి చాలా చాలా బాగుందని చెప్పుకోవాలి. భరణీ నక్షత్రం వాళ్ళకి సంపదలు, ఐశ్వర్యము, ధన ప్రాప్తి, ధనలాభము, సర్వజన పూజ్యము. అంటే ఏంటి, అందరి నుంచి ఒక రెస్పెక్ట్, గౌరవం, డిగ్నిటీ వస్తుందని ఉంటుంది.
కృతికా నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి సంపదలు ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, హెల్త్ ఉంటుంది. అగైన్ సర్వజన పూజ్యము, అందరి నుంచి బాగా రెస్పెక్ట్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ నక్షత్రం ప్రకారం చూసుకున్నా కానీ వీళ్ళకి చాలా బాగుంది, గ్రహస్థితి ప్రకారం కూడా చాలా బాగుంది, కాబట్టి వీళ్ళు అంత చక్కగా ఉంటారని మనం తెలుసుకోవచ్చు. గురువు గారు, వాళ్ళకి అడ్డం వచ్చే ఆటంకాల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి గురువు గారు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి, ఇది గోచార రిపోర్ట్, అంటే ఇది ఒక 40-30% మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది ఓవరాల్గా. బట్ కోరు మిగతాది వచ్చేటప్పుడు వాళ్ళకి ఇండివిజువల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ యొక్క దశాభుక్తి చూసుకోవాలి, అవి అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు అడిగిన విధంగా చూసుకుంటే వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉండటంతో శని పిప్పలాద స్తోత్రం చదువుకోవాలి, శనికి సంపూర్ణ తైలాభిషేకం చేసుకోవటం నేర్చుకోవాలి, తర్వాత హనుమాన్ చాలీసా ఎక్కువగా చదువుకోవటం, సేవ ఎక్కువ చేస్తూ ఉంటే బాగుంటుంది. అలానే గురువుకి సంబంధించి కూడా యోగా, మెడిటేషన్ కొంచెం డిసిప్లిన్గా ఉంటే చాలా బాగుంటుందని తెలుసుకోవచ్చు. ఇవి కాకుండా వాళ్ళ ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైతే 35 to 45 ఏజ్ ఉంటుందో, ఒక మిడ్ లెవెల్ మేనేజర్, సీనియర్ లెవెల్ మేనేజర్కి వచ్చేసి వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోయారు, లేదంటే అప్పటిదాకా ఫస్ట్ 10 years మ్యారీడ్ లైఫ్, పిల్లలు అంతా బాగుంది, అక్కడెక్కడో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినాయో, ఇలాంటి డిస్టర్బెన్స్ ఉంటే దానికి కారణం ఏంటంటే మనకు ఆల్రెడీ క్వాలిఫికేషన్ ఉంది, 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, మరి ఎందుకు ఆగిపోయారు? ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. మనకి సైన్స్ ఏం చెప్తుంది, ఎక్స్పీరియన్స్ పర్సన్ కెన్ డూ మోర్ కదా, బట్ ఎందుకు ఆగారు? దెర్ ఇస్ సంథింగ్ మనకు అర్థం కానీ కొన్ని ఉంటుందన్నమాట, నిగూఢం అంటారు, వెరీ సూక్ష్మంగా ఉంటాయి అవి. అందుకనే జ్యోతిష శాస్త్రం వచ్చింది. వాళ్ళు చూడలేరు, తెలుసుకునే వాటికి ఇంకా ఎక్కడ బియ్యం అని తెలుసుకోవాలి. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ హారోస్కోప్ చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. దానితో పాటు ఎవరికైతే ధనానికి ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళ ఇంట్లో ధన సంపద కొరవడానికి స్వర్ణలక్ష్మి విశేష హోమము చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ధనం మూలం మీద జగత్ అని. రెండోది, ఎవరికైతే శని బాధలు బాగా విపరీతంగా ఉంది, ఆఫీస్లో ప్రాబ్లంగా ఉంది అనుకుంటే మన్యు పాశుపత అభిషేకం చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా చాలా ఇంపార్టెంట్. చాలా స్టడీస్ కూడా ఉన్నాయి, ఒక మనిషి సక్సెస్ఫుల్గా నడవాలంటే భార్య సపోర్టు లేదంటే హస్బెండ్ సపోర్టు వాళ్ళ మీద 70% ఉంటుందంట. రెండోది, బిజినెస్ పీపుల్కి వైఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వైఫ్ ఇస్ నథింగ్ బట్ ఎ పార్ట్నర్. బిజినెస్లు చేయాలంటే పార్ట్నర్స్ ఉండాలి కదా. ఇలా అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం భార్యాభర్తల గురించి. ఇంకా ఏదైనా వాళ్ళకి ఇండివిజువల్గా కనుక వాళ్ళకున్న సమస్యను ఒకసారి తెలుసుకొని ఆగిపోయినట్లు అనిపిస్తే కన్సల్టేషన్ తీసుకొని దానికి అనుగుణంగా పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటుంది. మనకి శాస్త్రం చెప్తుందంటే ఒక్కసారి మీ సమస్య కరెక్ట్గా తెలుసుకుంటే, దానికి ఇంటెన్సిటీ తెలుసుకుంటే, పరిహారాలు చక్కగా చేసుకుంటే ఇమ్మీడియట్లుగా దోషాలపై లైఫ్ అనేది ప్రోగ్రెస్ ముందుకెళ్ళిపోతుందని మనకు శాస్త్రాలు వివరించారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఫస్ట్ చక్కగా హ్యాపీగా ఉండాలి. ఇన్ కేస్ ఎవరైనా కనుక మనకి స్టాగ్నేటెడ్గా ఉన్నాము, ఆగిపోయాము అనుకుంటే, లేదంటే అనుకున్న విధంగా లేదు అనుకుంటే ఒకసారి కన్సల్టేషన్ తీసుకుంటే మనకి చూసి చెప్పడానికి చాలా బాగుంటుంది. చాలా చక్కగా వివరించారు గురువు గారు. నక్షత్రం ప్రకారంగా కానీ లేకపోతే వాళ్ళ యొక్క గ్రహస్థితి ప్రకారం కానీ ఎటువంటి పరిహారాలు పాటించాలని చాలా చక్కగా ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలమ్మా.